గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 15వ డివిజన్ గోరెకుంటలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన విప్ర బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కవిడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు, సారయ్య, రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ, డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా సుపరిచితురాలు కడియం కావ్య గారికి, దండాపంతులు అనంతరామయ్య గారు, నల్లూరి ప్రసాద్ గారి స్మారకార్థం ఈరోజు దండాపంతుల హరిప్రసాద్ గారు మరి ప్రత్యేకంగా 250 స్క్వేర్ యార్డులు ఈరోజు మరి భవన నిర్మాణ కార్యక్రమానికి ఇవ్వటం, మంచి భవనం ఏర్పాటు చేసుకుని 50 లక్షల రూపాయలతో ముందుకు ఏ వర్గానికి వచ్చేవచ్చు, సమాజం గురించి, సాటి మానవుడు గురించి ఆలోచన చేస్తూ వారికి 10 పనులు మంచి చేయాలని, ఆ కుటుంబానికి మేలు జరగాలని, యావత్ ఆ కుటుంబం బాగుపడాలని ఆలోచన చేసేవాడే బ్రాహ్మడని దానికి నిర్వచన కార్యక్రమంలో నిరంతరం మా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మా బంధుమిత్రులు కానీ, అది మన ప్రవృత్తి, మన వృత్తి. ఆ వృత్తిని మర్చిపోకుండా మన సంస్కరణలు, మన ఆలోచన, మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయినప్పుడు మనకు మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తామో దానివల్ల కూడా సమాజం ఆ విధంగా మనం ట్రీట్ చేసే ప్రమాదం ఉంటుంది. కనుక మరి ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా, ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, సర్వేజనే సుఖినోభవంతో నిరంతరం పొద్దులు చేయగానే అర్చకులు మరి 5 గంటలకు పోయి గుళ్ళు కలిసి పూజలు చేస్తూ ఆయన ఊరుకోడు, వాళ్ళ కుటుంబం బాగుండాలి. నాకు తెలిసినంత వరకు మొత్తం ఆ